అంటే చాలా మంది అంటూ ఉంటారు యేసు ప్రభు పలానా జాతికి, పలానా మతానికి, పలానా వర్గానికి చెందిన దేవుడు అని. నిజమేనా? నిజమేనా? బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు తొందరగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా యేసేకి నీ కులంతోనూ, మతంతోనూ, రంగుతోనూ, భాషతోనూ, స్థితిగతులతోనూ, ఆఖరికి జెండర్, లింగంతో కూడా ఆయనకి పని లేదు. ఇంకో విషయం చెప్పనా, ఇన్ని సంవత్సరాలుగా మనము స్త్రీలు, పురుషులు, నపుంసకులు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ లింగ భేదాలన్నీ మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగ భేదము లేదు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని పరచాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్త్రీలు, పురుషులు, నపుంసకులు అనే లింగ భేదాలు మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగ భేదము లేదు. ఏ ఆత్మ నశించుకోకూడదు అనేది దేవుడి చిత్తమైతే మరి ప్రతి ఆత్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లింగ భేదాలు మన దేహానికి తప్ప మన ఆత్మకి లింగ భేదం లేదు. అంతేకాకుండా నా యేసయ్య వచ్చింది నీ కులాన్ని, మతాన్ని మార్చడానికి కాదు. నా యేసయ్య వచ్చింది నీ బ్రతుకుని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి వచ్చాడు. కొట్టాలి గట్టిగా చప్పడు, దేవుడికి గట్టిగా చప్పలు కొట్టాలి. వినండి శ్రద్ధగా. నా యేసయ్య వచ్చింది నీ కులాన్ని, మతాన్ని మార్చడానికి కాదు. నా యేసయ్య వచ్చింది నీ బ్రతుకుని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యత్వంలోనికి నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆ మెసేజ్ అంటే, వినండి శ్రద్ధగా. ఈ దేశంలో కులాలు అనే ఫీలింగ్ లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. ఏంటిది? కరోనా అంట. అది చూడంగానే నాకు భలే ఆశ్చర్యం వేసి, నిజమే కదా, ఈ దేశంలో కులాలు అనే ఫీలింగ్ లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా అని ఉంది అక్కడ. హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పా. హల్లెలూయా. విషయం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. యేసయ్య వచ్చింది నీ అడ్రస్ మార్చడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? అర్థమైందా? ఏంటి నీ అడ్రస్ ఇప్పుడు? మీ అడ్రస్ ఏంటి? నీ నా అడ్రస్ ఏంటి ఇప్పుడు? ఇహలోకం. ఇహలోకం టు ఏ లోకం? పరలోకం. నా యేసయ్య వచ్చింది నీ అడ్రస్ మార్చడానికి వచ్చాడు. నీ పక్కన వాళ్ళతో చెప్పు, మన యేసయ్య వచ్చింది నీ నా అడ్రస్ మార్చడానికి వచ్చాడని చెప్పండి మీ పక్కన వాళ్ళతో. మన యేసయ్య వచ్చింది నీ నా అడ్రస్ మార్చడానికి వచ్చాడు. ఎవరైనా మిమ్మల్ని యేసయ్య ఎందుకు వచ్చాడు అని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారు తెలుసా? నీ నా అడ్రస్ మార్చడానికి వచ్చాడని చెప్పాలి. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని వినిపించండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకే నేను ఇక్కడ నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి.